ఏపీ డిగ్రీ 2025కి సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ డేట్స్ అయితే షెడ్యూల్లో చేంజ్ అయితే రావడం జరిగింది. షెడ్యూల్ అయితే మార్చారన్నమాట. కొత్త డేట్స్ అయితే రావడం జరిగింది. అవంటే మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, మనకి నిన్న నైట్ అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ సంబంధించి సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకి స్టార్ట్ అయితే కావడం జరిగింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు టైం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ విషయానికి వస్తే కనుక మనకి 27 సెప్టెంబర్ నుంచి 4th అక్టోబర్ వరకు టైం అయితే ఉంది. అండ్ అలాగే వెబ్ ఆప్షన్ విషయానికి వస్తే కనుక 29 సెప్టెంబర్ అంటే మనకి నిన్నటి నుంచి అక్టోబర్ 6వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ విషయానికి వస్తే కనుక 7th అక్టోబర్ అన్నమాట. అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ విషయానికి వస్తే అక్టోబర్ 10వ తారీఖున మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ విషయానికి వస్తే కనుక అక్టోబర్ 11వ తారీఖు నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు మనకి టైం అయితే ఇచ్చారన్నమాట. సో మనకి ఇదే సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అన్నమాట. కాబట్టి ఇవే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. స్పెషల్గా ఒకే క్యాంపస్లో సపరేట్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. అమ్మాయిలకి సేఫ్టీ పర్పస్ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అనే సపరేట్గా ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPSC. అండ్ అలాగే మనకి ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే 100% అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు.